10 నిమిషాల్లో ఈ కేక్ రెడీ చేయొచ్చంటే మీరు నమ్ముతారా? అది కూడా బేక్ చేసే పని అస్సలు లేకుండా బర్త్‌డేస్ కానీ, యానివర్సరీ కానీ ఎలాంటి చిన్న అకేషన్ ఉన్నా మనం పక్కా కేక్ అనేది కొంటా ఉంటాం. కానీ ఒక్కసారి ఇంట్లో ఇలా బ్రెడ్‌తో చేసిన కేక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ సాఫ్ట్‌గా వస్తుంది. చిన్న పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. ఒక్కసారి చూసేసేయండి. వీడియో మొత్తం కూడా మీకే తెలుస్తుంది ఎంత ఫాస్ట్‌గా అయిపోతుందో. ఇప్పుడు నేను ఇక్కడ 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి శాండ్విచ్ బ్రెడ్స్ అంటారు కదా! అలా పెద్దవి అవి తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు అవైలబుల్ లేవనుకోండి చిన్న వాటితోటే చేయొచ్చు. కానీ కేక్ సైజ్ అనేది మరీ చాలా చిన్నగా వచ్చేస్తుంది. సో, ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి బ్రెడ్ చాలా సాఫ్ట్‌గా అవ్వాలి అంటే ఇలా షుగర్ వాటర్‌లో కొంచెం ఒక స్పూన్ షుగర్ ఏసి వాటర్ ఏసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ నేను క్రీమ్ కోసము ఇట్లా బోర్బన్ తీసుకున్నాను. వాటిని మధ్యలో కట్ చేసి ఇలా క్రీమ్ ఉంటుంది కదా మధ్యలో ఆ క్రీమ్ పార్ట్‌ని ఒక 10 మినిట్స్ వరకు ఇలా రిఫ్రిజిరేట్ చేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ బోర్బన్ ఉన్నాయి కదా ఇవంతా కూడా ఒక బ్లెండర్ జార్‌లో వేసుకొని మొత్తం స్మూత్‌గా పౌడర్ చేసేసుకోవాలి. ఇలా స్మూత్‌గా పౌడర్ చేసేసుకున్న దాన్ని ఒక బౌల్‌లోకి వేసేసుకొని దీంట్లోకి తగినన్ని మిల్క్ కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోండి. ఒకటేసారి వేసారంటే చాలా లూజ్ అయిపోతుందనమాట. చూసుకుంటూ కొంచెం కొంచెం మిల్క్ చూసుకుంటూ ఎక్కడన్నా లంప్స్ కానీ ఉంటే దాన్ని సాఫ్ట్ చేసేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇన్ కేస్ మీకు లూజ్ అయినా కూడా ఇలా ఒక 1 టీ స్పూన్ కోకో పౌడర్ వేసుకోండి. ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది చాక్లెట్ ఫ్లేవర్ దీంట్లో. ఇంకా లేదనుకున్న వాళ్ళు స్కిప్ కూడా చేసేయచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలా ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక కేక్ టిన్ అది ఉంటుంది కదా అది వేసి దీని మించి ఒక బ్రెడ్ పెట్టేసి ఇప్పుడు కొంచెం షుగర్ వాటర్ యాడ్ చేయాలి. ఇక్కడ షుగర్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి బ్రెడ్ సాఫ్ట్‌గా ఉంటుంది. డ్రై ఉంటుంది కదా సో దీనివల్ల సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు ఒక లేయర్ ఆ బిస్కెట్ అది ఉంది కదా అది యాడ్ చేసేసాను. అట్లే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం అన్ని లేయర్స్ పెట్టేసుకుంటూ పోవాలి. ఒక్కొక్క లేయర్ పెట్టేసుకుంటూ మీకు ఎన్ని లేయర్స్ ఎంత హైట్ కావాలంటే అన్ని. నేను ఇక్కడ 3 బ్రెడ్ స్లైసెస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. చేసి లాస్ట్ లేయర్ మీద మొత్తం కూడా అన్ని సైడ్స్ మొత్తం కూడా ఏసేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కొంచెం సైడ్స్‌కి వేసుకుంటూ రబ్ చేశారనుకోండి అది కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మనకి గోల్డెన్ ట్రే ఉంది కదా దాని మీదంతా కూడా ఒక పేపర్ తోటి నేను తుడిచేసేసాననమాట. టిష్యూ పేపర్స్ తీసుకొని. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ క్రీమ్ మధ్యలో ఉన్న క్రీము బిస్కెట్స్‌లో ఉన్న మధ్యలో క్రీము నేను వీటిని ఇలా నేను చూపిస్తున్న విధంగా డెకరేట్ చేసేసుకుంటున్నాను. అంటే సైడ్ బై సైడ్ ఇట్లా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే చాలా సింపుల్‌గా క్విక్‌గా అయిపోయింది కదా అంతే. మీరు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఏం లేకుండా ఉట్టిగా కూడా తినొచ్చు. నేను ఇక్కడ కొన్ని చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా కలర్‌ఫుల్‌గా కనిపించాలంటే మనం స్పార్కిల్స్ ఉంటాయి కదా వాటి మీద అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతే చాలా సింపుల్‌గా చూసారు కదా కేవలం బ్రెడ్ మరియు బోర్బన్ బిస్కెట్స్‌తో ఇంత ఈజీగా చాక్లెట్ కేక్ రెడీ అయిందో. ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.